హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దుర్గశ్రీ టాక్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు పచ్చి జీడిపప్పుతో కర్రీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. అస్సలు ఎంత టేస్టీగా ఉంటుందంటే చికెన్ కర్రీకి ఏమాత్రం తీసిపోదండి. రెండు పక్క పక్కన పెడితే చికెన్ పక్కనెట్టి మరి ఈ కర్రీ తినేసే అంత టేస్టీగా ఉంటుంది. ఈ పచ్చి జీడక్కల కర్రీ కోసం ఫ్రెష్గా తోట నుంచి కాయల్ని తీసుకొచ్చి వండానండి. చూసారు కదా, పచ్చి జీడి గింజల్ని మనం ఈ వీడియోలో చూపించిన సైజులో ఉండగా కట్ చేసుకుంటేనే మనకు కరెక్ట్గా పప్పు అనేది పర్ఫెక్ట్గా ఉంటుందండి. వీటిని ఏ విధంగా కట్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ విధంగా మొదలున్న ఆ పట్టును తీసేసి ఇక్కని ఈ విధంగా తీసుకొని చాలా షార్ప్గా ఉన్న చాకుతో ఈ విధంగా మధ్యకి కట్ చేసుకోవాలి. చూసారు కదా, చాలా షార్ప్గా ఉండాలి. మనకైతే కట్టర్ అయితే అదే కత్తిపీట అయినా ఓకే, చాకుతో కట్ చేసినా కానీ చాలా షార్ప్గా ఉండి ఈ విధంగా కరెక్ట్గా మధ్యకి కట్ అయ్యేలాగా మాత్రమే కట్ చేయాలి. సైడ్కి కట్ అయితే మనకు పప్పు అనేది నీట్గా రాదు. చూసారు కదా, ఈ విధంగా కరెక్ట్గా కట్ చేసుకోవాలి. మొత్తం పప్పు అంతా ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత దాన్ని ఏ విధంగా వలవాలో కూడా చూద్దాం. ఈ విధంగా ఒక ఆయిల్ బౌలును నార్మల్ వాటర్ బౌల్ పెట్టుకోవాలి రెడీగా. చేతులకి బాగా ఆయిల్ అప్లై చేసుకోవాలి కంపల్సరీ, లేకపోతే పొక్కుపోతాయి చేతులు. ఈ విధంగా ఒక ఫోక్ స్పూన్తో కానీ ఒక పెద్ద దబ్బలం లేదా సూది లాంటి దాంతో కానీ ఒకసారి ఒక సైడ్ నొక్కితే మనకు పప్పు అనేది బయటకు వస్తుంది. దాని పొరని జస్ట్ ఇలా అంటే చాలు, ఊడిపోతుంది. ఆ విధంగా రేపర్లా తీసేయడమే, చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఒక్కసారి ట్రై చేశారంటే చాలా మెథడ్ అర్థమైపోతుంది, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. చూసారు కదా, ఇంత పప్పుని చాలా సింపుల్గా 10 మినిట్స్లో అయితే తీసేసాను. పప్పుని ఈ విధంగా వాటర్లో వేసుకుని వాష్ చేసుకుని బయటికి తీసేయాలి. వాటర్లో వదిలేయకూడదు, ఎక్కువ టైం కూడా ఉంచకూడదు బయట. ఈ పప్పుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. 2 ఆనియన్స్ని సన్నగా తరిగి తీసుకోవాలి. అదేవిధంగా ఒక 4 పచ్చిమిర్చీలు, ఒక టమాటాని తరిగి రెడీగా ఉంచుకోవాలి. స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకుని అది వేడెక్కిన తర్వాత ఆయిల్ని 2-3 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం సన్నగా తరిగిన 2 ఉల్లిపాయలుని 4 పచ్చిమిర్చిని కలిపి ఆయిల్లో వేసుకుని బాగా వేయించుకోవాలి. ఈ ఆనియన్స్ లైట్గా వేగిన తర్వాత దీనిలోకి 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. అదేవిధంగా ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత మనం సన్నగా తరిగిన టమాటా ముక్కల్ని కూడా వేసుకుని బాగా వేయించుకోవాలి. ఇవి ఒక 5 నుంచి 10 నిమిషాలు వేగేసరికి టమాటా కూడా బాగా మగ్గుతుంది. ఆ మగ్గిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న పచ్చి జీడిపప్పు ఉంది కదా, దీన్ని బాగా వాష్ చేసుకుని రెడీగా ఉంచుకోవాలి. దీన్ని వేసుకుని మరొక 10 నుంచి 15 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇది మనకి ఎంత బాగా మగ్గితే పప్పు అనేది ఇంకా అంత స్మూత్గా టేస్టీగా ఉంటుంది. మీకు చికెన్ టేస్ట్ని మించిన టేస్ట్లో పచ్చి జీడిపప్పు మనకి పల్లెటూరులో ఉండేవాళ్ళు చాలామందికి తెలుసు. జీడిపప్పు కూర టేస్టు ఇది ములక్కాయతో వండుకుంటారు, చికెన్ కర్రీతో యాడ్ చేసి వండుకోవచ్చు. ఇది దీంట్లోకి మనం కొద్దిగా మసాలా ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి, అల్లం, మిరియాలు, లవంగాలు, యాలకులు వీటినన్నిటిని సిద్ధంగా చేసుకుని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. వీటితో పాటు 1 స్పూను గసగసాలను కూడా మనం యాడ్ చేసుకోవాలి. అలాగే 10 పప్పులు, జీడిపప్పులు కూడా, 10 పచ్చి జీడిపప్పులైనా పర్లేదు, మనం మామూలుగా వాడే కాజు నట్స్ అయినా పర్లేదు, వేసుకుని బాగా పేస్ట్ చేసేసుకుని ఈ మసాలా అనేది ఇందులో యాడ్ చేసుకుంటే మనం చికెన్ కర్రీకి ఏమాత్రం తీసుకోని టేస్ట్లో ఉంటుంది. ఈ కర్రీని ములక్కాయతో కాంబినేషన్ చాలా బాగా చేస్తారు. సేమ్ ఇందులోనే మనం ములక్కాయలను కూడా వేసుకుని యాడ్ చేసుకుని వండుకోవచ్చు. ఉత్తి జీడిపప్పు కర్రీ కూడా చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. దీనిలోకి ఒక 2 స్పూన్స్ కారం వేసుకుని బాగా కలుపుకోవాలి. మనం మసాలా అనేది పచ్చివాసన పోయే వరకు వేయించిన తర్వాతే కారాన్ని యాడ్ చేసుకోవాలి. మసాలా వాసన పోతేనే చాలా బాగుంటుంది. ఇందులోకి ఒక 1/2 కప్పు వాటర్ని యాడ్ చేసుకుందాం. ఎక్కువ వాటర్ అయితే వేయక్కర్లేదు, మనం ఆల్రెడీ పప్పు బాగా వేయించుకున్నాం కదా, మగ్గింది కదా. కొద్దిగా వాటర్ వేసుకుని మూత పెట్టుకుని ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసుకుని బాగా కలుపుకోవాలి, లేకపోతే ఖచ్చితంగా మనకి అడుగు పట్టే అవకాశం ఉంది.
అందుకని ఒక 5 మినిట్స్ తర్వాత ఈ విధంగా తీసి కలిపిన తర్వాత ఇంకొక 5 మినిట్స్ కుక్ చేసుకుంటే మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఈ కర్రీ రెడీ అయిపోయింది. ఇందులోకి కొద్దిగా కొత్తిమీర తర్వాత మనం ఒకసారి తిప్పుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇలా రెడీ అయిపోయిన కర్రీని డైరెక్ట్గా తీసుకోకుండా మరి ఒక 5 నిమిషాల పాటు ఆవిరిపోయే వరకు ఉంచిన తర్వాత వేరొక బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా, సూపర్ అంటే సూపర్ టేస్టీతో పచ్చి జీడిపప్పు కూర చాలా బాగుంటుంది. మీకు అందుబాటులో ఎప్పుడు దొరికితే అప్పుడు ఖచ్చితంగా ఈ కర్రీని అయితే ట్రై చేయండి. మనం ఎండిన జీడిపప్పుతో కర్రీ చేసుకుంటాము. అది ఒక గంట పాటు నానబెట్టుకుని ఆ విధంగా చేస్తాము. ఎంత చేసినా ఈ పచ్చి జీడిపప్పుతో చేసిన టేస్ట్ అయితే దానికి రాదు. మనం బయట ఈ హోటల్స్లో కానీ ఫంక్షన్లలో చేసే జీడిపప్పు కర్రీస్ టేస్ట్లోనే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది చాలా స్మూత్గా ఉంటుంది పప్పు అనేది. ఈ కర్రీ కనుక మీరు ఒక్కసారి ట్రై చేసి చూసారంటే చాలా అంటే చాలా బాగుంటుంది. మళ్ళీ ఎప్పుడు ఈ విధంగానే ప్రిపేర్ చేసుకుంటారు. అంత టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.